హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను చేపల పులుసు రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో 2 స్పూన్లు ధనియాలు, అలాగే 1/2 స్పూన్ మెంతులు, 5-6 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకున్నాక బాగా వేయించుకోవాలండి. ఐటమ్స్ అన్నీ బాగా వేగాకైతే స్టవ్ ఆపేసి పక్కన పెట్టేయాలండి. అలాగే పులుపు కోసం అయితే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. ముందుగా చల్లార్చిన మిశ్రమాన్ని అయితే నేను మిక్సీలో గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. నేను ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ కోసం అయితే 5 ఆనియన్స్ తీసుకున్నా, మీడియం సైజు. మీరు కట్ చేసని వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు నాన్ వెజ్ ఏమన్నా మిక్సీ పెట్టేసుకుంటా. అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసిన ఆయిల్ హీట్ ఎక్కాక ఇంకా ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ ఎంత వేగితే అంత టేస్ట్గా ఉంటుంది చేపల పులుసు. వేయించుకున్నాక కొంచెం కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం వేగాక అయితే కలుపుకోవాలి. ఇలా వేగాక చూసుకోండి. ఒక టమాటాను కూడా తీసుకొని మీడియం సైజు తీసుకొని మిక్సీ పెట్టుకోవాలండి. ఎక్కువ టమాటా వేస్తే టేస్ట్ పోయిద్దని పులుసులకి ఏదైనా టమాటాలు ఎక్కువ వేయకూడదండి. అందులో చేపల పులుసు కాబట్టి ఎక్కువ వేస్తే చేపల పులుసులా ఉండదు, టమాటా చారులాగా అనిపిస్తుంది. అలాగే కొంచెం పసుపు, 2 స్పూన్ల సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. పెట్టి బాగా వేయించుకోవాలి. ఇంకా మూత తీసేసి అటు ఇటు కలిపేసుకొని టమాటా బాగా మగ్గిందా లేదా చూసుకోవాలి. అలాగే 2 స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోవాలండి. మీరు కారం ఎక్కువ తింటారంటే కొంచెం ఎక్కువ మీరు కారం ఎక్కువ తింటారంటే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చండి. ఇంకా మూత తీసి ఇంకా కలిపేసుకోవాలండి. ముందుగా తీసుకున్న చింతపండు రసాన్ని అయితే మనము యాడ్ చేసుకోవాలి. కొంచెం అలాగే 1 గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. పులుసు అనేది హై ఫ్లేమ్లో కన్నా మీడియంలో మగ్గించుకోవాలి. మగ్గినాక ఇంకా ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు అయితే మనం యాడ్ చేసుకోవాలి. ముక్కలు పులుసుతో పాటు మగ్గిస్తేనే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఒకసారి నేను చేసినట్టు చేయండి, టేస్ట్ అయితే అదిరిపోద్ది. పులుపు మొత్తం చేపలకు పట్టేలా మగ్గించుకోవాలండి. అలాగే కొంచెం ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మెయిన్ ఈ పౌడర్ అండి టేస్ట్కి. లాస్ట్లో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఉప్పు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఇంకా స్టవ్ ఆపేయాలండి. ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి.